మిత్రులకు పునఃస్వాగతం. శ్రీకృష్ణ కర్ణామృతం 33వ శ్లోకాన్ని చూద్దాం. పర్యాచితామృత రసాని పదార్థభంగి వల్గూని వల్గిత విశాల విలోచనాని బాల్యాధికాని మదవల్లవ భావితాని భావే లుఠంతి సుదృశాం తవ జల్పితాని. లీలాసుకుడు శైశవం నుంచి శ్రీకృష్ణుని యొక్క బాల్య క్రీడల్ని వర్ణిస్తున్నాడు. బాల్యావస్థ నుంచి శైశవావస్థకు వచ్చినటువంటి శ్రీకృష్ణుని యొక్క క్రీడల్ని వర్ణిస్తూ ఆయనని గురించి గోపకాంతలు తమలో తాము చెప్పుకుంటూ ఆనందపడుతున్నటువంటి అద్భుతమైనటువంటి దృశ్యాన్ని తన కళ్ళ ముందు కనిపిస్తోందంటున్నాడు. పర్యాచితామృత రసాని పదార్థభంగి. పర్యాచిత అంతటను సువ్యాప్తములైనటువంటి అమృత రసాన్ని సుధారసములు కలిగినవియు పదార్థభంగి పదార్థముల వలె, అంటే పదముల యొక్కయు అర్థముల యొక్కయు ప్రకారముల చేత అని కూడా మళ్ళీ అర్థాన్ని చెప్పుకోవచ్చు. అటువంటి పర్యాప్తమైనటువంటి అమృత రసములతో అమృతపు పలుకులతో కూడినటువంటి పదముల యొక్కయు అర్థముల యొక్కయు ప్రకారము చేత వల్గూని మనోహరములైన పదములు అర్థములు కలిగినటువంటి వల్గిత మిక్కిలి కదల్చబడిన, అంటే ఇటు అటు వేగముగా కదిల్చబడుతున్న విశాల విలోచనాని విశాలమైనటువంటి కన్నులు గలవియు మదవల్లవ భావితాని యవ్వనముచే మత్తిల్లినటువంటి గోపకుల చేత భావితాని అనుసంధానింపబడినవియు, అంటే యవ్వనవంతులైన గోపకులే చెప్పకూడినవియు బాల్యాధికాని బాలత్వమునకు అధికాని ఎక్కుడైనవియు. యవ్వనంలోకి అడుగు పెడుతూ ఉన్నటువంటి గోప బాలకులు చెప్పుకుంటున్నటువంటి మాటలు బాలత్వానికి అధికమైనటువంటివిగా ఉండటం మూలంగా కృష్ణుడు బాలుడైనప్పటికీ కూడా వయసు కాండ్రైనటువంటి గొల్ల చేత అటువంటి మాటలు చెప్పిస్తున్నాడు. అటువంటి మాటల్ని తవా నీ యొక్క జల్పితాని శృంగారభూయిష్టమైన పలుకులు సుదృశాం చక్కని కన్నుల గల చెరువల యొక్క లేక గోపకాంతల యొక్క భావి మనస్సునందు లుఠంతి పొరలుచున్నవి. నీవు గోపకులతో మాట్లాడేటువంటి మాటల్లో ఉన్నటువంటి గూఢార్థాలను తెలుసుకొని వాటిని చెప్పుకుంటూ గోపకాంతలు ఆనందపడుతున్నారయ్యా అంటున్నాడు లీలాసుకుడు. కమ్మని తేనియల్ కులుకగా వెలదేరని మానికమ్ములం జిమ్ముచు బెల్కు చూపు విలసిల్లగా వల్లవ భావితమ్ములై ఇమ్మగు బాల్యరీతి కెనయింపగరాని నిజోక్తి బాలికల్ నెమ్మది నెంచి ఎంచి తమి నెక్కొన జర్చిన శౌరిగంచెదన్. ఆడపిల్లలు ఆయన చెప్పుకునేటటువంటి మాటలన్నిటినీ కూడా తాము చెప్పుకుంటూ వానిలో ఉన్నటువంటి శృంగారభూయిష్టమైనటువంటి భావాలతోటి ఆనందాన్ని పొందుతూ ఉన్నటువంటి ఆ గోపకాంతలను నేను స్మరిస్తున్నాను అన్నాడు లీలాసుకుడు. స్వస్తి.